తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక రాజశేఖర్ తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే హీరోయిన్ శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ మరియు రాజశేఖర్ తండ్రి వదరాజు మంచి స్నేహితులు కావడం, అప్పుడప్పుడు వారందరూ కలిసి శ్రీదేవి మూవీ షూటింగ్స్ ని చూడడానికి వెళ్లడంతో రాజశేఖర్ తమ్ముడు సెల్వన్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇకలా చదువులో అంతంత మాత్రమే ఉన్న సెల్వన్ చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి డైరెక్టర్ అవ్వాలని తన ట్రయల్స్ ని మొదలు పెట్టాడు. ఇక రాజశేఖర్ చదువులో చురుగ్గా ఉండడంతో అంజికర్యలోని ఒక కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంటే శ్రీదేవి అప్పటికే టాప్ స్టార్ గా ఉండేది. ఇకలా వెల్ సెటిల్ ఫ్యామిలీ మరియు డాక్టర్ చదువుతున్న రాజశేఖర్ కి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని శ్రీదేవి నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో రాజశేఖర్ తండ్రి దగ్గరికి వెళ్లి ప్రపోజల్ పెట్టగా అందుకు రాజశేఖర్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేసే అమ్మాయిని తమ ఇంటి కోడలుగా తెచ్చుకోమని కరాఖండిగా చెప్పడంతో ఈ పెళ్లికి అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పడింది. అలా ఎప్పుడైతే తన ఎంబీబీఎస్ పూర్తయిందో నిదానంగా రాజశేఖర్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి తన కూడా యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నట్లు ఇంట్లో చెప్పగా